కూటమి ప్రభుత్వ పేదల వైద్య కళాశాలను ప్రైవేటీకరణను తక్షణమే నిలుపుదల చేయాలంటూ చేస్తున్న సంతకాల సేకరణ ఉద్యమం కాకినాడలో హోరెత్తించింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపులో భాగంగా కాకినాడ సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ ఉద్యమం ముమ్మరంగా సాగింది. బుధవారం ఉదయం కాకినాడ నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాలనీ వద్ద పార్టీ నగర అధ్యక్షులు శంకర శివప్రసన్న సాగర్ అధ్యక్షతన కోటి సంతకాల కార్యక్రమం జిల్లా కేంద్ర కార్యాలయానికి తరలించే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొనగా ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్మన్ విపర్తి వేణుగోపాలరావు పాల్గొన్నారు. పార్టీ నాయకులు కార్యకర్తలు కాకినాడ నగరంలో ప్రజల వద్ద నుండి సేకరించిన 57,812 సంతకాల ప్రతులను కాకినాడ నగరంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుండి కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో జిల్లా పార్టీ కార్యాలయానికి భారీగా బైక్ ర్యాలీతో తరలి వెళ్లారు. జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పనులు భూస్థాపితం చేయాలన్న చంద్రబాబు కుట్రతో 17 మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమని ద్వారపూడి విమర్శించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా పరిషత్ చైర్మన్ విపర్తి వేణుగోపాలరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి హోదాలో జగన్ ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం ఒక చరిత్రగా అభివర్ణించారు. కూటమి ప్రభుత్వం పీపీపీ పేరిట డ్రామాలాడుతుందని ప్రజలకు అర్థమైందని వివరించారు. వైఎస్ జగన్ ప్రభుత్వం హయాంలో 7 మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తి కాగా కాలేజీల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నట్లు వెల్లడించారు. మరో 10 కాలేజీల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నగర అధ్యక్షురాలు శంకర శివప్రసన్న సాగర్, మాజీ కూడా చైర్మన్ నాగిరెడ్డి చంద్రకళ, దీప్తి కుమార్, నల్లబెల్లి సుజాత, పసుపులెట్టి వెంకటలక్ష్మి, శంకర్, రాంబాబు, కార్పొరేటర్లు బన్నీ, కంపరబాబ్జీ, సంఘాని నందం, అజ్జు, అలీరాజుబాబు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సంతకాలు చేయడం జరిగింది. ప్రతి వార్డులను కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి వైఎస్ఆర్ పార్టీ లీడర్లు కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజు సంతకాల సేకరణ చేసి ఆ కార్యక్రమానికి కాకినాడ నియోజకవర్గంలో సంతకాలు పెట్టేటువంటి 57,800 మంది సంతకాలు చేసినటువంటి పత్రాలని చాలా పవిత్రంగా భావించి ఆ పత్రాలను తీసుకెళ్లి జిల్లా ప్రెసిడెంట్ గారికి జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ఇవ్వడానికి ఈ రోజు కార్యక్రమం చేయడం జరుగుతుంది. జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఆధ్వర్యంలో వేణుగోపాల్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు కాకినాడ నుంచి ఇక్కడ పంపడం జరుగుతుంది. సిటీ ప్రెసిడెంట్ గారు, మా దీప్తి గారు, మీ దీప్తి మేడం గారు అందరి ఆధ్వర్యంలో వెళ్ళి జిల్లా ప్రెసిడెంట్ గారికి జిల్లా ఆఫీస్ లో ఇవన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి స్వచ్ఛందంగా సంతకాలు పెట్టడం జరిగింది. ఇందులో మంచి గమనించిన విషయం ఏంటంటే పార్టీలకు అతీతంగా ఇందులో తెలుగుదేశం పార్టీ వాళ్ళు సంతకం పెట్టారు, జనసేన పార్టీ వాళ్ళు సంతకం పెట్టారు, ఏ పార్టీకి సంబంధించిన న్యూట్రల్స్ కూడా సంతకం పెట్టడం జరిగింది. కనుక చాలా స్వచ్ఛందంగా 57,800 మంది కూడా రియల్ గా చేసిన వాళ్ళం. ఎక్కడ అప్లికేషన్ ఫిలప్ చేసేసి ఏదో నామకారం చేసిన కార్యక్రమం అయితే కాదు. స్వచ్ఛందంగా ప్రజల ముందుకు సంతకం పెట్టారు. కనుక మంచి మద్దతు తెలిపారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపుకి. కనుక ఫైనల్ గా నేను అందరినీ ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే ఏదైతే మెడికల్ కాలేజీలు ఉన్నాయో అది దయచేసి ప్రైవేట్ పరం చేయొద్దని కోరుకుంటూ వైద్యం, విద్య రెండు కూడా ప్రజలకు అందుబాటులో ఉండేలాగా చేయాలని జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి సూచనకి అందరూ మద్దతు తెలిపినందుకు సంతకం పెట్టిన ప్రతి వాళ్ళకి కాకినాడ నియోజకవర్గంలో కాకినాడ పట్టణం తరఫున కాకినాడ పట్టణ ప్రజలకి వైఎస్ఆర్ పార్టీ తరఫున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ ఆధ్వర్యంలో జిల్లా ప్రెసిడెంట్ గారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది.